సింగయ్య మృతి ఘటనకు సంబంధించి మరింత సమాచారం గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారిని తెలుసుకుందాం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదని మీరు భావిస్తున్నారు? ఈ ఘటనలో పూర్తిగా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు. దీంట్లో ఏంటంటే సంవత్సరం క్రితం చనిపోయిన రెండపాల్లో సంవత్సరం క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, అతను కూడా ఏంటి మరలా వైసీపీ పార్టీ గెలుస్తుందని, మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి బెట్టింగ్లు పెట్టిన ఒక వ్యక్తి, అది జరగబోయేసరికి సూసైడ్ చేసుకుంటే దాంట్లో 1 year తర్వాత పరామర్శ చేయడానికి వెళ్ళాడు. పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు అతనికి 100 మంది మాత్రమే వెళ్ళడానికి ఆ ఊరికి పర్మిషన్ ఇచ్చారు. సో అతను దేనికి వెళ్ళాడు? పరామర్శల పేరుతో రాజకీయం చేయడానికి వెళ్ళాడు. రాజకీయం చేయడానికి వెళ్ళినప్పుడు దారిలో ఒక సింగయ్య అనే ఒక వ్యక్తి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న వెహికల్ కింద పడి చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నా కానీ ఆపకుండా వెళ్ళాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఎవరు చనిపోయారు ఏంటి అనేది కాదు. ఇక్కడ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి, శబరాజకీయాలు చేయాలా, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కానీ వెళ్ళాలి. మరి ఎవరో సంవత్సరం చనిపోయిన వ్యక్తి పరామర్శకు వెళ్తూ ఆ వ్యక్తి కుటుంబాన్ని ఇక్కడ స్వయంగా తన కారు కింద పడిన వ్యక్తిని కనీసం పట్టించుకోకుండా పక్కన పడేశారు, ఆ రోడ్డు పక్కన పడేశారు. అదేవిధంగా సత్తనపల్లి ఒకరు చనిపోయారు. కనీసం ఆ కుటుంబాల్లో పరామర్శించుకుని ఏ వైసీపీ నాయకుడు కూడా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించుకునే పరిస్థితి లేదు. సో సౌండ్ పెట్టు. సో దాన్ని కూడా మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గంజాయి బ్యాచి తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఒక అరాచక ముఠ, మీరు ప్లే కార్డ్స్ కూడా చూస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి అమలుపరుస్తాం, అడ్డంగా నరుకుతాం. అంటే ఇక్కడ ఏంటి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళలో బుద్ధి, జ్ఞానం, సిగ్గు లజ్జ రాలేదు వీళ్ళలో. సో ఇది ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాల్సిన అంశం. ఒక దుర్మార్గుడు, ఒక సైకో, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి, ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మనుషులను నరకండి, మనుషులు చంపండి, చంపితే తప్పించిన వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేసిన వ్యక్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతని మీద ఉన్న కేసులు కూడా వెంటనే విచారణ చేపట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగకూడదు. మనుషులను చంపిన వ్యక్తులు, మనుషులు చంపాలనుకునే వ్యక్తులు సమాజంలో తిరగకూడదు. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తి గురించి ఇది ఒక తెలుగుదేశం పార్టీకో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు ఇది. సో ఇది సమాజానికి సంబంధించిన అంశం. ఇది దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. సో ఇక్కడ ఎస్పీలు కూడా మనం చూస్తే ఆ గుంటూరు ఎస్పీ ఇచ్చాడు దమ్మెన. సో జగన్ వెహికల్ కింద పడలేదు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా డిఫరెంట్ స్టేట్మెంట్. వీళ్ళు సరిగా అవగాహన లేకుండా, సమాచారం లేకుండా ఇవ్వటం అంటే ఇలాంటి వ్యక్తులను కూడా ఎవరికైనా మార్చి అవగాహన వ్యక్తులు కూడా మార్చాలి. అదేవిధంగా మొన్న కూడా చూస్తే గొడ్డిపాళ్ల గ్రామంలో కూడా అక్కడ కూడా ఆ పల్నాడు ఎస్పీ కూడా అదే విధంగా ఇచ్చాడు. తెలుగుదేశంలో ఆగిపించే పోరాటి అవగాహన లేని ఇలాంటి వ్యక్తుల పట్ల మనకి రాంగ్ సిగ్నల్స్ సమాజానికి వెళ్తాయి. సో ఈరోజు మరి డీజీపీ గారు కూడా పూర్తిగా దీని మీద దృష్టి సారించారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఉద్దేశం ఏంటి, ఈ హత్యల వెనక ఉద్దేశం ఏంటి, రెచ్చగొట్టే దాంట్లో ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటే రోజుకొక దాంట్లో లిక్కర్ కేసులో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళ ఓఎస్డీ, అదేవిధంగా అటుపక్క ఇంటెలిజెన్స్ మాజీ డీజీపీ ఆయన, ఒక పక్క మాజీ మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒకళ్ళు కాదు 21 మంది వంశీ దగ్గర నుంచి కూడా అందరూ కూడా జైలుకి పోయే పరిస్థితికి వచ్చారు. సో రేపు ఈ సిట్టు విచారణ, ఈ లిక్కర్ విచారణ ఎక్కడ దాకా సాగింది? తాడేపల్లి పంపకాడికి సాగింది. సో దీంట్లో ఖచ్చితంగా ఇది 30,000 కోట్ల కుంభకోణం కాబట్టి డబ్బులు సంపాదనే కాకుండా పూర్తిగా నాలుగు రకం లిక్కర్ సప్లై చేసి ప్రజల ప్రాణాలు తీశారు. లక్షల మంది లెవర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, ప్యాకెట్లు పోయినాయి, పక్షవాతాలు వచ్చినాయి. సో ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఈరోజు రాజకీయాల నుంచి విలయాలి, సమాజం నుంచి విలయాలి. పూర్తిగా దీన్ని లీగల్ గా కూడా తీసుకొని ఈ కేసుని కూడా ట్రయల్ తీసుకొచ్చి సమాజంలో తిరగకుండా, ప్రజల్ని రెచ్చగొట్టకుండా, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత రోజు ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా నా భావన.
ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.